బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లలో వరుసలో 4వ సిటీగా ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇది కాలుష్య రహిత గ్రీన్ సిటీగా కూడా ప్రపంచంలోని అద్భుత నగరాల సరసన చేరాలన్నది సీఎం సంకల్పం. ఈ క్రమంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్, మెట్రో రైల్ సంస్థ, హెచ్ఎండిఏ, టీజీఐఏసీలతో కలిసి మెట్రో రైల్ విస్తరణ ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఫ్యూచర్ సిటీకి అనువుగా గ్రీన్ కారిడార్లను అభివృద్ధి చేసి అంతర్జాతీయ విమానాశ్రయం నుండి త్వరితగతిన ఫ్యూచర్ సిటీకి చేరుకునే ప్రణాళిక ఉండాలన్నది సీఎం విజన్. ఈ ఆలోచనలు వాస్తవ రూపం దాల్చేందుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. దాదాపు 15,000 ఎకరాల్లో విస్తరించనున్న ఫ్యూచర్ సిటీని కాలుష్యరహిత నగరంగా రూపొందించడంలో, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సౌకర్యాలు కల్పించడంలో మెట్రో రైలుతో కూడిన ఈ గ్రీన్ కారిడార్ ప్రముఖ పాత్ర వహిస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు మెట్రో కారిడార్ డిపిఆర్ కోసం సర్వే చేపట్టారు అధికారులు. కొంగరకాలం దాటిన తర్వాత ప్రస్తుతం రోడ్ లేకపోవడంతో కాలినడకన కొండలు, గుట్టలు దాటుకుని క్షేత్ర పర్యటించారు. ప్రధాన ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ ఇప్పటికే ట్రై సిటీగా పేరు పొందింది. మనకి హైదరాబాద్ ఉంది, సికింద్రాబాద్ ఉంది, సైబరాబాద్ ఉంది. ఆయన విజన్లో పార్ట్గా ఫ్యూచర్ సిటీని 4th సిటీగా డెవలప్ చేయాలని చెప్పేసి ఈ 4th సిటీ ఫ్యూచర్ సిటీ అనేటువంటిది కంప్లీట్ గ్రీన్ సిటీగా డెవలప్ కావాలి. ప్రపంచంలోని అత్యద్భుతమైనటువంటి సిటీస్లో ఈ సిటీ ఒకటి కావాలి. దానికి మీరు కంప్లీట్ గ్రీన్ కారిడార్స్ని డెవలప్ చేయండి. ఎయిర్పోర్ట్ నుండి వితిన్ హాఫ్ అన్ అవర్ ఈ కొత్త సిటీకి రీచ్ కావాలని చెప్పేసి ఆయన యొక్క విజన్ అది. ఆ దార్శనికతని అనుకూలంగా చేసుకుని మేము ఆయన పద్ధతి ప్రకారం ఈ రోజుని మేము కంప్లీట్ ఎయిర్పోర్ట్ నుండి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి వయా రావరియల్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా అప్ టు స్కిల్ యూనివర్సిటీ ఆల్రెడీ సీఎం గారు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది అక్కడ మీర్ ఖాన్పేట్ దగ్గర. అక్కడ వరకు కూడా మొత్తం 40 కిలోమీటర్లు ఈ ఫ్యూచర్ సిటీకి ఒక గ్రీన్ హైవే ఉండబోతూ ఉంది. ఇది 100 మీటర్లు అంటే దాదాపు 300 అడుగుల వెడల్పు ఉన్నటువంటి రోడ్ ఇది. ఆ రోడ్డు మధ్యలో 20 మీటర్స్ అంటే దాదాపుగా ఒక 66 అడుగులు ఇది మనకి మెట్రో కూడా ఉంటుంది. మధ్యలో రెండు వైపులా 3 లేన్ 3 లేన్ల మెయిన్ హైవే ఉంటుంది, క్యారేజ్ వే. ఆ తర్వాత మరలా సైడ్ అన్నీ కూడా మంచి గ్రీనరీ డెవలప్ చేసుకుంటా 2 సర్వీస్ లేన్స్, రెండు వైపులా కూడా సర్వీస్ లేన్, 2 లేన్ సర్వీస్ లైన్ కూడా డెవలప్ చేస్తా. దానికి మేము ప్లాన్ చేయడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ నుంచి షురు అయ్యి అక్కడ మొదలయ్యి అక్కడ కొంత దూరం వచ్చిన తర్వాత మనకి మెట్రో డిపో కూడా అక్కడ ఏర్పాటు చేయబోతూ ఉన్నాము. మెట్రో డిపో పక్క నుండి ఈ ఎయిర్పోర్ట్ బౌండరీ వాల్ని, ఆ సరిహద్దు గోడని దాటుకుని మనది ఎలివేటెడ్ మెట్రో. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే మెట్రో మార్గం దాదాపు 40 కిలోమీటర్లు ఉంటుందని తెలుస్తుంది. అది ఎయిర్పోర్ట్ టెర్మినల్ నుంచి మొదలుకుని పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ కు చేరుతుందని మెట్రో ఎండీ తెలిపారు. సీఎం సూచనలకు అనుగుణంగా అక్కడ బహదూర్గూడలో ఉన్న దాదాపు 1000 నుండి 1500 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు బహదూర్గూడ, పెద్ద గోల్కొండలలో 2 మెట్రో స్టేషన్లను అత్యంత ఆకర్షణీయంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి తుక్కుగూడ ఎగ్జిట్ మీదుగా రావేరియాల్ ఎగ్జిట్ వరకు దాదాపు 14 కిలోమీటర్ల పొడవున ఈ మెట్రో మార్గాన్ని ఎలివేటెడ్ మెట్రో మార్గంగా తక్కువ ఎత్తులో నిర్మిస్తామని ఆయన తెలిపారు. రావేరియాల ఎగ్జిట్ నుండి ఇప్పటికే నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు గ్రీన్ ఫీల్డ్ రహదారి మధ్యలో 22 మీటర్ల మెట్రో రైలుకు కేటాయించినట్టు మెట్రో ఎండీ తెలిపారు. ఈ రోడ్డు మధ్య స్థలంలో మెట్రో రైలు కారిడార్ మెట్రోగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ విశాలమైన రోడ్డు మధ్యలో అదే లెవెల్లో మెట్రో రైలు ఉంటే దానికి ఇరువైపులా 3 లైన్ల ప్రధాన రహదారి ఉంటుందని, మెట్రోను ప్రధాన రహదారిని విభజిస్తూ ఆకర్షణీయమైన చెట్లను, గ్రీనరీని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రధాన రహదారికి ఇరువైపులా మళ్లీ 2 సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన విధానానికి అనుగుణంగా హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటు సైబరాబాద్
దీంతో పాటుగా ఈ 3 నగరాలతో పాటుగా కాలుష్య రహిత నగరాన్ని నిర్మించేందుకు, ఫ్యూచర్ సిటీని నిర్మించేందుకు ఇప్పటికే ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అందులో భాగంగానే హైదరాబాద్ మెట్రో రైల్ కూడా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు ఇటు మెట్రో రైల్ సంస్థ, హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ, హెచ్ఎండిఏ, టీజీఐఏసీ, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఈ 3 విభాగాలు సంయుక్తంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నాయి. అందులో భాగంగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇటు ఎలివేటర్ కారిడార్ రూపంలో ఇటు ఫ్యూచర్ సిటీ వరకు కేవలం 40 నిమిషాల్లో, జనరల్గా శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీకి 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 40 కిలోమీటర్లు కూడా కేవలం 40 నిమిషాల్లో చేరుకునేందుకు కూడా మెట్రో రైల్ సంస్థ దానికి సంబంధించినటువంటి డిపిఆర్ పనులను కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. మార్చి నెలాఖరు వరకు డిపిఆర్ని సిద్ధం చేస్తామని చెప్పి ఈరోజు తాజాగా ఎన్విఎస్ రెడ్డి మెట్రో సంస్థ ఎండి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూ సర్వే జరుగుతుంది. ఇప్పటికే శంషాబాద్ నుంచి ఇటు రావిర్యాల మీదుగా ఫ్యూచర్ సిటీకి వెళ్లే మార్గానికి సంబంధించినటువంటి డిపిఆర్ కూడా సిద్ధం చేసేందుకు సర్వే జరుగుతున్న నేపథ్యంలో మెట్రో సంస్థ ఎండి ఎన్విఎస్ రెడ్డి పూర్తిగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పలు కీలక సూచనలు కూడా చేశారు. ఎందుకంటే ప్రభుత్వం గతంలో కూడా ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి పరిధిలో ఓఆర్ఆర్ నిర్మాణం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గతంలో ఓఆర్ఆర్ నిర్మాణం జరిగింది, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో. అప్పుడు కూడా ఓఆర్ఆర్కి ఇరువైపులా మెట్రో రైల్కి సంబంధించినటువంటి కొంత ప్లేస్ని విడిచిపెట్టడం జరిగింది, 22 మీటర్ల వరకు. కానీ అప్పుడు కొంతమంది నాయకులు, రాజకీయ నాయకులు, ప్రతిపక్షాలు అపహాస్యం చేశాయి. అసలు ఓఆర్ఆర్ కళ నిజమవుతుందా, మెట్రో కళ నిజమవుతుందా, అది కాగితాలకే పరిమితం అవుతాయని కొంత అపహాస్యం చేశారు. కానీ అప్పుడు కూడా ఓఆర్ఆర్ కాంగ్రెస్ హయాంలోనే సక్సెస్ అయింది. ఇప్పుడు ఓఆర్ఆర్కి కూడా, ఓఆర్ఆర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి, ఫ్యూచర్ సిటీకి కూడా అదే మార్గంలో, అదే వదిలిపెట్టినటువంటి అప్పుడు దార్శనికతతో, ముందు చూపుతో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిర్మాణంలో జరిగినటువంటి ఓఆర్ఆర్ నిర్మాణంలో వదిలిపెట్టిన అదే రూట్లో, అదే 22 మీటర్ల రూట్లోనే ఇప్పుడు హైదరాబాద్ మెట్రో కూడా నిర్మాణం చేయబోతుంది. ఇటు మెట్రో నిర్మాణంతో పాటుగా ఇరువైపులా ఒక బ్యూటిఫుల్ రహదారులను కూడా గ్రీన్ కారిడార్ గా కూడా అభివృద్ధి చేయబోతుంది. హైదరాబాద్ నగరంతో పాటు ఇటు సికింద్రాబాద్, సైబరాబాద్ ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, హైదరాబాద్ కాలుష్య కొరల్లో చిక్కుకున్న నేపథ్యంలో ఇటు హైదరాబాద్ ను లేక్ సిటీగా హైడ్రా రూపంలో అభివృద్ధి చేస్తూనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన విధానానికి అనుగుణంగా దాదాపు 15,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతుంది. పూర్తిగా గ్రీన్ సిటీగా, ఎలాంటి కాలుష్యం లేకుండా కాలుష్య రహిత గ్రీన్ సిటీగా ఫ్యూచర్ సిటీని ప్రభుత్వం నిర్మించేందుకు, అభివృద్ధి చేసేందుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఫ్యూచర్ సిటీకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కేవలం నిమిషాల్లోనే వెళ్లేందుకు కూడా మెట్రో లైన్ కూడా చకచకా డిపిఆర్ని కూడా సిద్ధం చేయబోతుంది. మార్చి నెలాఖరు వరకు డిపిఆర్ సిద్ధం చేసిన అనంతరం ప్రభుత్వ అనుమతితో దీనికి సంబంధించిన పనులను కూడా చేపట్టబోతుంది. మనం ఇప్పటికే చూసాం, హైదరాబాద్కు పెద్ద ఎత్తున అంతర్జాతీయ కంపెనీలు కూడా తరలి వస్తున్నాయి. సో హైదరాబాద్ నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలకి, ఇటు హైదరాబాద్ జనాభా కూడా 1.5 పైగా పెరుగుతున్న నేపథ్యం, ఇప్పటికే 1 పైగా హైదరాబాద్ జనాభా పెరిగింది. అయితే ఫ్యూచర్ సిటీ అనేది ఎలాంటి కాలుష్యం లేకుండా గ్రీన్ సిటీగా ఉండేందుకు, ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తును అందించే విధంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన విధానానికి అనుగుణంగా అంతర్జాతీయ స్థాయి కంపెనీలు, పెట్టుబడులు తరలి వచ్చే విధంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతుంది. అందులో భాగంగానే ఇటు మెట్రో సంస్థ, హెచ్ఎండిఏ కూడా అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు ఎన్విఎస్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన కూడా కొన్ని కీలక సజెషన్స్ కూడా చేశారు. దానికి సంబంధించి అధికారులు కూడా డిపిఆర్ని కూడా సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా హైదరాబాద్ నగరానికి, ఇటు తెలంగాణ ప్రజలకు ఒక అద్భుతమైన ఫ్యూచర్ సిటీని, ఒక ఉజ్వలమైనటువంటి కాలుష్య రహిత గ్రీన్ సిటీని, ఫ్యూచర్ సిటీని అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా అభివృద్ధి పనులను కూడా సిద్ధం చేస్తుంది. ఈ మరికొద్ది రోజుల్లో ఇటు మెట్రో విస్తరణ పనుల అనంతరం కూడా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పనుల అనంతరం కూడా ఒక అద్భుతమైన నగరాన్ని, ఫ్యూచర్ సిటీని తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం అభివృద్ధి చేసి చూపించబోతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అఖిల, అయితే సాగర్, మరి దీనిపై చూసుకున్నట్టయితే పూర్తిగా అంటే సుమారుగా ఈ మెట్రో విస్తరణకు కూడా సుమారుగా ఎంత బడ్జెట్ ఖర్చు అయ్యే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? అలాగే పూర్తి స్థాయి నివేదిక ఎప్పటి వరకు వచ్చే ఛాన్స్ ఉంది? అఖిల, ఖచ్చితంగా ఇప్పటికే 15,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీకి నిర్మాణానికి సంబంధించినటువంటి ఇప్పటికే అభివృద్ధి ప్రణాళికలను ప్రభుత్వం రూపొందిస్తుంది. అందులో భాగంగానే ఇటు హెచ్ఎండిఏతో పాటుగా ఇటు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ, ఇటు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీజీఐఏసీ, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కూడా 3 విభాగాలకు సంబంధించిన అధికారుల సమన్వయంతో ప్రణాళికలు రూపొందిస్తుంది. దాదాపు వేలాది కోట్ల రూపాయలు అభివృద్ధికి అవసరమవుతున్న నేపథ్యంలో బడ్జెట్ కి సంబంధించినటువంటి అంచనా కూడా అధికారులు వేయనున్నారు. మార్చి నెలాఖరుకు సంబంధించినటువంటి మార్చి నెలాఖరులో
డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా దీనికి సంబంధించినటువంటి అందే అవకాశం ఉంది. దాని అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ మెట్రో విస్తరణకు ఇటు ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి కూడా కొన్ని ప్రణాళికలను కూడా ఇటు కేంద్రానికి కూడా నివేదికను పంపే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అనంతరం కొంత బడ్జెట్ సహాయాన్ని కూడా కేంద్రాన్ని అడిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటు 3 విభాగాల సమయంతో బడ్జెట్ అంచనా వేసిన అనంతరం, ఎందుకంటే మార్చి చివరి కల్లా ఈ డిపిఆర్ సిద్ధమైన అనంతరం బడ్జెట్ అంచనా వేయనున్నారు. బడ్జెట్ అంచనా అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా తీసుకొని కొంత బడ్జెట్కి సంబంధించినటువంటి సహకారాన్ని కూడా తీసుకొని ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చెందేందుకు మొత్తంగా ఈ 3 విభాగాల అధికారులు కూడా సమన్వయంతో ఒక అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రణాళిక డిపిఆర్ సిద్ధం అనంతరం బడ్జెట్ సంబంధించినటువంటి కీలక విషయాలు కూడా చర్చించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనంతరం దీనికి సంబంధించిన అభివృద్ధి పనులు కూడా ప్రారంభమయ్యే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. అఖిల, సాగర్, ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ ఇక్కడ సిటీలో ఏ ప్రాంతాల్లో మెట్రో ఉందో, మరి ఇప్పుడు వచ్చే ఫ్యూచర్ మెట్రో విస్తరణ కూడా అటు ఏదైతే గ్రీన్ కార్డర్ మెట్రో అన్నారో దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఇప్పుడు రాబోయే దానిలో ఏమన్నా అత్యాధునిక టెక్నాలజీతో ఏమన్నా కొత్తగా ఏర్పాటు చేసే ఛాన్స్ ఉందంటారా? ఎస్ అఖిల, ఖచ్చితంగా మనం చూసాం హైదరాబాద్ నగరంలో ఇప్పటికే దాదాపు 3 లైన్లుగా హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ అనేది జరిగింది. ఇప్పటికే ఇటు పాత బస్తీలతో పాటుగా మిగతా ప్రాంతాలకు జేపీఎస్ నుంచి ఇటు షామీర్పేటకు మిగతా ప్రాంతాలకు కూడా మెట్రో 2వ విడత 3వ విడత విస్తరణ పనులను కూడా హైదరాబాద్ అంటే తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతుంది. దానికి సంబంధించినటువంటి డిపిఆర్ కూడా సిద్ధం చేస్తుంది. అయితే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మెట్రోని తలదన్నే విధంగా, ఎందుకంటే ఫ్యూచర్ సిటీ అనేది పూర్తిగా గ్రీన్ సిటీగా అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో ఒక ఉజ్వల భవిష్యత్తు, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను కూడా ఈ మెట్రోలో కూడా ఉండే విధంగా, మెట్రో నిర్మాణంలో ఉండే విధంగా కూడా అభివృద్ధి చేసేందుకు కూడా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 40 కిలోమీటర్ల వరకు ఫ్యూచర్ సిటీకి ఉన్నటువంటి 40 కిలోమీటర్ల దూరంలో వరకు కూడా మెట్రోని పూర్తిగా అభివృద్ధి చేయడంతో పాటుగా ఈ మెట్రోకి ఇటు రావిర్యాల మీదుగా ఇటు గోల్కొండ ఎగ్జిట్ వరకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్ద కూడా దాదాపు 1000 నుంచి 1500 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. క్షేత్రస్థాయి పరిశీలన కూడా ఈ స్థలాన్ని 1000 నుంచి 1500 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా పెద్ద ఎత్తున గ్రీన్ పార్క్ ని ఏర్పాటు చేయడంతో పాటుగా అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు కూడా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అఖిల, రైట్ సాగర్, థ్యాంక్ యూ.